గుత్తొంకాయ కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు దానికి మసాలాలు తయారు చేసుకుందాం. పెనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టుకొని పల్లీలు వేసుకొని అందులో ధనియాలు, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా గసాలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలాగా వేగేలాగా సిమ్లో పెట్టుకోవాలండి. చిన్న మంట పైన వేపితే మనకి మంచిగా వస్తుంది అన్నట్టు. కొద్దిగా నువ్వులు, గసాలు, కొబ్బరి పొడి, ఒక 6 to 7 కాజు వేసుకొని ఎండు కొబ్బరి పొడి, నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది, నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. లేకపోతే మీరు కొబ్బరి ముక్క వేసుకున్నా, ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా ఓకే. నేను పొడి వేసుకొని అన్ని ఇలా వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి ఒకటి అందులో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఎలా అంటే మంచిగా నీట్గా ఫ్రై అయిపోవాలి. ఇలా అన్నీ కలుపుతూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది గ్రేవీ. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత గ్రేవీ, ఇంతకుముందు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇలా కలపాలి. బాగా కలిసేంత వరకు బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. మనకు పెనంకు ఇలా విడి అయిపోయి సపరేట్ అవ్వాలి. ఆయిల్ ఇలా పైన చూడండి, మీకు కనబడుతుందా? ఇలా ఆయిల్ తేలుతూ ఉండేంత వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, పసుపు వేసుకొని కలపాలి బాగా కలిసేంత వరకు. ఇలాగే కలుపుతూ ఉండాలి అండి. అన్నీ కలిసేంత వరకు ఇది బాగా మనకు సపరేట్ అవుతుంది. కనబడుతుంది మీకు ఇక్కడ మంచిగా. ఇది బాగా మంచిగా ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. మనం ఇంతకుముందు మిక్సీలో గ్రేవీ చేసుకున్నాం కదా, అందులో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేయడం మర్చిపోయి ఇప్పుడు వేసాను. సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేంత వరకు వేసుకొని ఇలా పైన మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఆయిల్ చూసారా, ఇక్కడ మనకి ఇలా బాగా తేలుతుంది. ఇలా ఆయిల్ తేలేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మనం ఇప్పటి వరకు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. బాగా కలిసేంత వరకు కలిపి ఇలా కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇలా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందాం. పైన ఇలా మూత పెట్టేసి కొద్దిగా ఒక 2 minutes కుక్ అయ్యేంత వరకు చూద్దాం. ఇంకా కుక్ అయింది లేదా ఇంకొక 1 minute ఉంచుదాం. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి బాగా కలిసేంత వరకు. ఇప్పుడు అన్నీ వేసుకొని కలుపుదామండి. ఇలా ఒక మూత పెట్టేసుకొని మళ్ళీ ఓకే, మనకి ఇప్పుడు గుత్తొంకాయ కర్రీ రెడీ అయిందండి. ఓకే అండి, మనకు టేస్టీ గుత్తొంకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని చూద్దామండి. చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గుత్తొంకాయ కర్రీ. ఓకే అండి, సబ్స్క్రైబ్